ఖైరతాబాద్ వినాయకుడిని ఫర్ ది ఫస్ట్ టైం ఎవరు పెట్టారు, ఎలా స్టార్ట్ చేశారు, అండ్ ఖైరతాబాద్ వినాయకుడు 70 ఫీట్ కంటే ఎక్కువ ఉండొద్దు అనే డిసిజన్ని ఎందుకు తీసుకున్నారు, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. 1954లో సింగారి శంకరయ్య అనే అతను ఫర్ ది ఫస్ట్ టైం ఖైరతాబాద్లో వినాయకుడిని పెట్టడం అయితే స్టార్ట్ చేశాడు. అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో 1 ఫీట్తో అయితే స్టార్ట్ చేశారంట. అలా ఇయర్కి ఒక్కొక్క ఫీట్ పెంచుకుంటూ అయితే వచ్చారంట. అలా 2014లో 60 ఫీట్ వచ్చాక అప్పుడు వాళ్ళు ఒక డిసిజన్ అయితే తీసుకున్నారంట. అప్పటి నుంచి ఒక్కొక్క ఫీట్ తగ్గిద్దాము అనేసి. ఆ డిసిజన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఖైరతాబాద్ వినాయకుడు హైట్ పెంచే కొద్దీ నిమజ్జనం చేసేటప్పుడు తీసుకెళ్లే సందులు ఇబ్బంది అవుతాయి. ఒకవేళ వినాయకుడిని హైట్ ఎక్కువ చేస్తే సైజు తగ్గించాల్సి వస్తుంది, వినాయకుడు బక్కగా కనిపిస్తాడు అనేసి ఉద్దేశంతో వినాయకుడిని వాళ్ళు ఒక డిసిజన్ అయితే తీసుకున్నారు. 70 ఫీట్ కంటే ఎక్కువ ఉండొద్దు అని. ఇప్పటి వరకు అయితే 68 ఫీట్స్ హయ్యెస్ట్ అయితే పెట్టారు. ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టొద్దు అనేసి డిసిజన్ తీసుకొని అప్పటి నుంచి వాళ్ళు 1 ఇయర్ ఒక్కొక్క 1 ఫీట్ తగ్గించుకుంటూ వచ్చారు. కాకపోతే తర్వాతకి చాలా చిన్నగా అయిపోతాడు కదా, ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరకు వచ్చేదే అంత పెద్ద వినాయకుడిని చూస్తున్నాము అనేసి ప్రజలు వస్తారు. మనం ఎందుకు ఆ హైట్ తగ్గించడము అనేసి వాళ్ళు ఫిక్స్ అయ్యి 55 దాకా వచ్చిన తర్వాతకి అప్పటి నుంచి వాళ్ళు 55 to 70 కిందనే ఉండేటట్టు అయితే ఫిక్స్ అయ్యారంట హైట్. దాని తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు ఖైరతాబాద్ వినాయకుడు రెడ్ కలర్లోనే చూసాం. కానీ 2014 60 ఇయర్స్ సందర్భంగా ఆ ఒక్క ఇయర్ వినాయకుడు బ్లూ కలర్లో అయితే డిజైన్ చేశారు. ఇంకా మిగతా అన్ని ఇయర్స్ వినాయకుడు రెడ్ కలర్లోనే కనిపిస్తాడు. ఇవి కొన్ని ఖైరతాబాద్ గణేష్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. మీకు ఇంకేమైనా తెలిసినవి ఉంటే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.